ఎవ్రీవన్, చికెన్ కర్రీ ఉంటే చాలు ఈజీగా చికెన్ నూడిల్స్ చేసేసుకోవచ్చు. చికెన్ కర్రీ చేసుకున్న తర్వాత కొద్దిగా చికెన్ కూర ఆ ప్యాన్లో ఉంచేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని నూడిల్స్ మసాలా వేసేసుకోవాలి. ఎక్కువ నూడిల్స్ మసాలా వేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ కూరలో మసాలా ఉంటుంది కాబట్టి 1-2 ప్యాకెట్లు వేసుకుంటే చాలు. తర్వాత ఇలా నూడిల్స్ ఇందులో డ్రాప్ చేసేసుకోవాలి. నూడిల్స్ మటుకు విరగ్గొట్టద్దు, ఇలా ఎలా ఉన్న వాళ్ళు వేసేసుకోండి. తర్వాత ఒక్కసారి అటు ఇటు తిప్పి లిడ్ పెట్టేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ తర్వాత ఉడికిని లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత మనకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర సాస్తో మనం గార్నిష్ చేసేసుకుంటే చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. ఎంతో యమ్మీగా ఉంటే ఇలా చేసుకుంటేనే మనం పెద్దగా కష్టపడక కూడా అక్కర్లేదు. జస్ట్ చికెన్ కర్రీ ఉంటే చాలు, మనకి చికెన్ నూడిల్స్ రెడీ. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.